హమాస్ ఇజ్రాయెల్ యుద్ధం విషయంలో ప్రపంచం రెండుగా విడిపోయింది. అమెరికా మిత్ర దేశాలు ఇజ్రాయెల్కు మద్దతు పలుకుతుంటే రష్యా, చైనా వంటి దేశాలు హమాస్కు మద్దతు పలుకుతున్నాయి. తాజాగా బ్రిక్స్ సమావేశం పేరుతో ఇజ్రాయెల్ని విమర్శించేందుకు చైనా, రష్యా, దక్షిణాఫ్రికా రెడీ అయ్యాయి. అయితే బ్రిక్స్ దేశాలకు భారత్ షాక్ ఇస్తోంది. వర్చువల్లో నిర్వహించే ఈ సమావేశానికి ప్రధాని నరేంద్ర మోడీ రామ్ చెప్పేశారు. సమావేశానికి ప్రధాని వెళ్లడం లేదని అధికారికంగా ప్రకటించారు. 5 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలనే కారణంగా మోడీ చూపారు. ప్రచారంలో బిజీగా ఉన్నట్టు వెల్లడించారు. కేవలం ప్రచారం కారణంగానే సమావేశానికి మోడీ గైర్హాజరయ్యారా అంటే విశ్లేషకులు మాత్రం కాదని చెబుతున్నారు. అసలు కథ వేరే ఉందని వివరిస్తున్నారు. బ్రిక్స్ సమావేశానికి మోడీ గైర్హాజరు వెనుక సీక్రెట్ ఏంటి? ఎందుకు భారత్ తటస్థ వైఖరినే అవలంబిస్తోంది? వాచ్ ది స్టోరీ. బ్రిక్స్ దేశాలకు మోడీ షాక్ ఇచ్చారా? ఉగ్రవాదాన్ని ఉపేక్షించమని ప్రధాని తేల్చేశారా? ఇజ్రాయెల్ వార్లు భారత స్టాండ్. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంలో శాంతి చర్చలకు సిద్ధమని డ్రాగన్ కంట్రీ ప్రకటించింది. బీజింగ్లో ఇస్లామిక్ దేశాల ప్రతినిధులతో సమావేశమైంది. పశ్చిమాసియాలో సంఘర్షణను తగ్గించడమే తమ లక్ష్యమని స్పష్టం చేసింది. యుద్ధాన్ని చైనా మాత్రమే ఆపగలదని ముస్లిం దేశాలు చెప్పాయి. గాజాపై దాడులను డ్రాగన్ ఆపగలదని తేల్చాయి. నిజానికి ఇలాంటి అవకాశం కోసమే చైనా ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తుంది. ప్రస్తుతం జరుగుతున్న యుద్ధాన్ని ఆపేస్తామని బీజింగ్ బీరాలు పలికింది. ఇజ్రాయెల్ పాలస్తీనా శాంతి చర్చల పేరుతో అరబ్ ప్రపంచంలో కాలు పెట్టాలని బీజింగ్ తహతహలాడింది. ఇక యుద్ధక్షేత్రంలోకి వెళ్లి ఇజ్రాయెల్పై ఒత్తిడి తెచ్చి కాల్పుల విరమణకు ఒప్పించాలని భావించింది. అయితే అరబ్ ప్రాంతంలో కీలక పాత్ర పోషిస్తున్న అమెరికాను అక్కడి నుంచి తరిమేయాలన్నది డ్రాగన్ పరోక్ష వ్యూహం. చైనా ఎత్తులను ముందే గ్రహించిన అగ్రరాజ్యం యుద్ధంలో కాల్పుల విరమణకు ఇజ్రాయెల్తో చర్చలు జరిపింది. మరోవైపు హమాస్ వద్ద ఉన్న బందీలను విడుదల చేయించేందుకు ఖతార్ను రంగంలోకి దింపింది అమెరికా. తాజాగా ఈ ప్రయత్నాలు ఫలించాయి. తాత్కాలిక కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ ఆమోదం తెలిపింది. 50 మంది బందీల విడుదలకు హమాసు సిద్ధమని తెలిపింది. రోజుకు 10 మంది చొప్పున విడుదల చేస్తామని హమాస్ ప్రకటించింది. దీంతో చైనా ఉత్సాహంపై నీళ్లు చల్లినట్టయింది. ఒకవైపు శాంతి చర్చలకు సిద్ధమంటూనే మరోవైపు ఇజ్రాయెల్పై నిప్పులు కక్కేందుకు డ్రాగన్ కంట్రీ తన బుద్ధిని చూపించుకుంది. తాజాగా గాజాపై దాడుల విషయంలో ఇజ్రాయెల్ను నిందిస్తూ ప్రకటన విడుదల చేసేందుకు బ్రిక్స్ ప్లస్ సిద్ధమైంది. బ్రిక్స్ అంటే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా. ఆయా దేశాల్లోని మొదటి అక్షరాన్ని తీసుకుని ఈ కూటమికి పేరు పెట్టారు. అయితే గాజా పరిస్థితిపై బ్రిక్స్ దేశాలు సమావేశానికి సిద్ధమవుతున్నాయి. దీన్ని మధ్యప్రాచ్య పరిస్థితిపై అసాధారణ ఉమ్మడి సమావేశంగా దక్షిణాఫ్రికా చెబుతోంది. ఈ సమావేశాన్ని వర్చువల్గా నిర్వహించేందుకు జోహాన్స్బర్గ్ సిద్ధమైంది. నిజానికి యుద్ధం ప్రారంభించిన నాటి నుంచి ఇజ్రాయెల్పై దక్షిణాఫ్రికా విమర్శలు గుప్పిస్తూ వస్తోంది. ఇజ్రాయెల్ యుద్ధ నేరాలకు పాల్పడిందని ఆరోపించింది. అంతేకాకుండా ఇజ్రాయెల్లోని దక్షిణాఫ్రికాకు చెందిన రాయబార కార్యాలయాన్ని మూసివేసింది. ఇప్పుడు బ్రిక్స్ సమావేశంలోనూ ఇజ్రాయెల్ను దక్షిణాఫ్రికా విమర్శలు గుప్పించే అవకాశముంది. అయితే దీనికి ముందు బ్రిక్స్ కూటమిలో ఏ దేశాలు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. బ్రిక్స్ ప్రధానంగా బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా దేశాల సమూహం. ఈ ఏడాది మరో 6 దేశాలను జోడించి కూటమి పేరును బ్రిక్స్ ప్లస్ గా మార్చారు. కొత్తగా అర్జెంటీనా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా, యుఏఈ దేశాలు చేరాయి. దీంతో బ్రిక్స్ ప్లస్ లో మొత్తం 11 సభ్య దేశాలు ఉన్నాయి. బ్రిక్స్ సమావేశ లక్ష్యం ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం గురించి చర్చించి ఉమ్మడి ప్రకటనను విడుదల చేయడమే. అయితే ఈ సమావేశానికి ఎవరు హాజరవుతారు అంటే దక్షిణాఫ్రికా అధ్యక్షత వహిస్తోంది. అధ్యక్షుడు సిరిల్ రామపోసా వేదికపైకి రానున్నారు. రష్యా, చైనా, బ్రెజిల్ హాజరవుతున్నట్లు ధృవీకరించాయి. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్పింగ్, బ్రెజిల్ అధ్యక్షుడు డిసిల్వా ప్రాతినిధ్యం వహిస్తారు. అయితే ఇక్కడే బ్రిక్స్ దేశాలకు భారత్ షాక్ ఇస్తోంది. వర్చువల్ సదస్సుకు ప్రధాని మోడీ హాజరు కావడం లేదు. ఈ సమావేశాన్ని మోడీ దాటవేస్తున్నారు. ఆయన స్థానంలో భారత విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్ హాజరు కానున్నారు. అయితే మోడీ ఎందుకు గైర్హాజరవుతున్నారు అంటే భారత్లో కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. దీంతో ప్రధాని ప్రచారంలో బిజీగా ఉన్నారని, అందుకే వెళ్లడం లేదని అధికారికంగా ప్రకటించారు. ఇది కేవలం పైకి కనిపించే కారణమే. అంతర్గతంగా మాత్రం మరో కోణం దాగి ఉంది. ఈ విషయాన్ని భారత్ వెల్లడించడం లేదు. నిజానికి హమాస్ ఇజ్రాయెల్ యుద్ధం విషయంలో భారత్ ఇతర బ్రిక్స్ దేశాలతో విభేదిస్తోంది. కానీ బ్రిక్స్లోని కొత్త, పాత సభ్య దేశాలు మాత్రం కాల్పుల విరమణను కోరుకుంటున్నాయి. ఈ విషయంలో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో తీర్మానానికి మద్దతు పలికాయి. కానీ బ్రిక్స్లోని 2 దేశాలు మాత్రం తీర్మానానికి దూరంగా ఉన్నాయి. ఆ 2 దేశాలే భారత్, ఇథియోపియా. గాజా విషయంలో ఇజ్రాయెల్ అత్యంత ఘోరంగా వ్యవహరిస్తోందని బ్రిక్స్లోని 9 దేశాలు మండిపడుతున్నాయి. జనరల్ అసెంబ్లీలో తీర్మానానికి దూరంగా ఉండడమంటే అది ఇజ్రాయెల్కు అనుకూల సంకేతమే. బ్రిక్స్ సమావేశంలోనూ ఇదే విధానాన్ని భారత్ పాటించనుంది. నిజానికి ఇజ్రాయెల్కు భారత్ అనుకూలంగా వ్యవహరిస్తోంది. అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై
హమాస్ దాడి చేయడాన్ని భారత్ తీవ్రంగా ఖండించింది. దీన్ని ఉగ్రదాడిగా ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. ఉగ్రవాదంతో కొన్నేళ్లుగా భారత్ ఎన్నో దెబ్బలను ఎదుర్కొంది. అందుకే హమాస్ దాడిని ఉగ్రదాడిగా పిలిచింది. ఇజ్రాయెల్పై తీవ్రవాదులు దాడి చేసినట్టు తేల్చి చెప్పింది. అంతేకాకుండా ఇజ్రాయెల్తో భారత్కు బలమైన సంబంధాలు ఉన్నాయి. సన్నిహిత మిత్రులుగా ప్రధాని నరేంద్ర మోడీ, ప్రధాని బెంజమిన్ నెతాన్యాహు ప్రత్యేక బృందాన్ని ఏర్పరచుకున్నారు. అదే సమయంలో గాజాలోని పాలస్తీనియన్లకు భారత్ సహాయాన్ని కూడా పంపింది. పెరుగుతున్న పౌర ప్రాణ నష్టంపై ఢిల్లీ సర్కార్ ఆందోళన వ్యక్తం చేసింది. అయితే ఇది ఇతర బ్రిక్స్ దేశాల్లో కాకుండా ఒకవైపు మద్దతును ఇవ్వడానికి భారత్ నిరాకరిస్తోంది. బ్రిక్స్లో చాలా దేశాలు ఇజ్రాయెల్ వ్యతిరేక వైఖరిని తీసుకున్నాయి. అయితే భారత్ దీన్ని ఆమోదిస్తుందా లేదా అన్నది ఇప్పుడు జోరుగా చర్చ జరుగుతుంది. అయితే బ్రిక్స్ సమావేశానికి ముందు G20 వర్చువల్ సమావేశం కూడా ఉంది. G20 సమావేశానికి భారత్ ఆతిథ్యమిస్తుంది. G20 సమావేశంలోనూ ఇజ్రాయెల్ హమాస్ యుద్ధాన్ని ప్రస్తావించే అవకాశం స్పష్టంగా ఉంది. ఈ నేపథ్యంలో భారత్ కొంత తెలివిగా వ్యవహరిస్తోంది. సెప్టెంబర్లో ఢిల్లీలో నిర్వహించిన బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులోనూ ఉక్రెయిన్ యుద్ధం ప్రస్తావన లేకుండా భారత్ చర్యలు తీసుకుంది. వర్చువల్ G20 సదస్సులోనూ అలాంటి చర్యలనే భారత్ తీసుకోనుంది. నిజానికి భారత్ యుద్ధం విషయంలో స్టాండ్ క్లియర్గా ఉంది. చైనాకు వెళ్లిన విదేశాంగ మంత్రులు, ప్రతినిధి బృందం ఇప్పుడు ఢిల్లీకి వస్తున్నారు. వారి లక్ష్యం మాత్రం ఒక్కటే, గాజా విషయంలో ఇజ్రాయెల్ను నిందించడమే పనిగా పెట్టుకున్నారు. ఆయా దేశాల విధానాన్ని భారత్ ఏమాత్రం అంగీకరించదు. యునైటెడ్ నేషన్స్ వద్ద భారత స్టాండ్ క్లియర్గా ఉంది. యుద్ధంపై అనధికార చర్చలు జరిపారు. భారత్ ఇక్కడ 2 విషయాలను ప్రముఖంగా ప్రస్తావిస్తోంది. మొదటిది ఉగ్రవాదాన్ని వ్యతిరేకించడం, రెండోది స్వతంత్ర పాలస్తీనా రాజ్యాన్ని స్థాపించడానికి చర్చలు అవసరమని తేల్చి చెప్పింది. భారత్ నిర్ణయమేమిటో దీన్ని బట్టే తెలుస్తుంది. ఇజ్రాయెల్తో అనుబంధం కొనసాగిస్తున్నా పాలస్తీనాను మాత్రం విడిచిపెట్టలేదు. ఏదైనా సంఘర్షణ జరిగితే ఇలాంటి బ్యాలెన్సింగ్ యాక్ట్ను అనుసరించడం చాలా కష్టం. కానీ భారత్ అలాంటి క్లిష్ట సమయాల్లో కీలకంగా వ్యవహరిస్తుంది. తాము ఏ వైపున ఉండమని ప్రపంచ శ్రేయస్సే తమ ఎజెండాగా చెబుతోంది భారత్. ఇక ఉక్రెయిన్ రష్యా యుద్ధం విషయంలోనూ భారత్ తటస్థంగా వ్యవహరించింది. ప్రస్తుతం గాజాలో జరుగుతున్న యుద్ధంలోనూ ఉగ్రవాదాన్ని భారత్ వ్యతిరేకించింది. అలాగే పాలస్తీనా హక్కులను కాపాడాల్సిందేనని భారత్ స్పష్టంగా చెబుతోంది. ఈ విషయంలోనూ తాము తటస్థమేనని భారత్ చెప్పకనే చెప్పేసింది.